5 వార్తా కథనాల మీద 10 నిమిషాల్లో నా ఎనాలిసిస్ వినిపిస్తాను. ఇవాల్టి మొదటి స్టోరీ ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారి వ్యవహారం. నిన్న దీని గురించి మాట్లాడుకున్నాం. తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్న కొలిగిపూడి శ్రీనివాసరావు గారు అక్కడ ఒక భవనాన్ని తానే స్వయంగా కూల్చేయడానికి ప్రయత్నిస్తే అధికారులు పోలీసులు అడ్డుకున్నారు. ఈ విధంగా ఒక ఎమ్మెల్యే తానే రంగంలోకి దిగి ఆ విధంగా కూల్చడం కరెక్ట్ కాదు. అది అక్రమ కట్టడం కావచ్చు, లేక అక్రమ కట్టడం వెనక ఉన్నటువంటి వ్యక్తులు వైసీపీ వాళ్ళు కావచ్చు. ఆ వైసీపీ వాళ్ళు కూడా గతంలో అనేక అరాచకాలు చేసి ఉండొచ్చు. ఇవన్నీ నిజమైనప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యేకి చట్టబద్ధంగా భవనాలను కూల్చే అధికారం లేదు. ఆ నేపథ్యంలో నిన్న నా కామెంట్ నేను చెప్పాను. సరే, దాని మీద కొంతమంది అభిప్రాయ భేదాలను వ్యక్తం చేశారు. మీకు తెలియదు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎంత అరాచకాలు చేశాడో గతంలో అనేది. అతను ఎంత అరాచకాలు చేసినా ఆ అరాచకాలను ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ వర్గాల ద్వారా, ప్రభుత్వ శాఖల ద్వారా ఆ పని చేయాలి. కానీ కూల్చివేత అనేది స్వయంగా ఎమ్మెల్యే చేయడానికి మన చట్టాల్లో ఎక్కడా కూడా నిబంధనలు లేవు. దాని పరిణామం ఏంటంటే, ఇవాళ ఎవరైతే అక్కడ ఎంపీపీ ఉన్నారో నాగలక్ష్మి అనుకుంటాను ఆవిడ పేరు, ఆవిడ భర్త కాలసాని చెన్నారావు అనే అతని ఇల్లు అది. ఈ చెన్నారావు అనే వ్యక్తి ఓ పెద్ద విలన్. ఇతను చాలా అరాచకాలు చేశాడు గతంలో అనేది శ్రీనివాసరావు గారి వాదన. అయితే నిన్న ఘటన తర్వాత వారి ఫిర్యాదు మీద పోలీసులు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారి మీద కేసు పెట్టారు. ఇట్ వాజ్ నాట్ ఎంటైర్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఆ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి కంప్లైంట్ చేస్తే పెట్టాల్సిందే, ఎందుకంటే ఆయన సొంతంగా పొక్లైనర్లు అవి తీసుకొచ్చి కొల్చడానికి వీలు లేదు. దాని మీద తర్వాత 2 డెవలప్మెంట్స్. ఒకటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాసరావు గారికి ఫోన్ చేసి ఇట్లా చేయొద్దు, అధికారుల ద్వారానే చేయండి, మీరు ఫాలోఅప్ చేసి ఒకవేళ అధికారుల మాట వినకపోతే దాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయా శాఖల అధిపతుల దృష్టికి తీసుకురండి, కానీ మీరే నేరుగా వీళ్ళు అట్లా చేయటం బాగుండదు అని చెప్పారని ఒక సమాచారం. రెండవది ఏంటంటే, శ్రీనివాసరావు గారే దీని మీద ఒక వివరణ ఇచ్చారు. ఏంటంటే, బాధితులు ఉన్నారు, వాళ్ళ భూమిని ఆక్రమించుకొని కట్టాడు అతను, బాధితులకి న్యాయం చేయలేకపోతే నాకు ఈ పదవి ఎందుకు అని. చట్టానికి లోబడి, నిబంధనలకు లోబడి చేయాలి. ఉన్నతాధికారులు కన్విన్స్ చేసి ఈ విధంగా అధికారులంతా లోవర్ లెవెల్స్లో అతను సహకరిస్తున్నారు అని చెప్పి వారి ద్వారా చేయించాల్సిందే. కానీ ఎప్పటికీ కూడా ఎమ్మెల్యే స్వయంగా వెళ్ళి ఏ భవనాన్ని కూల్చడానికి వీలు లేదు. రాజకీయ కారణాలతోటి చట్టాలను ఉల్లంఘిస్తామంటే అది కుదరదు అనేది నా స్టాండ్. ఇది చాలా పెద్ద డెవలప్మెంట్. ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్న గౌతమ్ సవాంగ్ గారు రాజీనామా చేశారు. ఈయన గతంలో డీజీపీగా ఉన్నారు. డీజీపీగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. డీజీపీగా ఉన్నప్పుడు ఈయన చాలా అరాచకంగా ప్రవర్తించారు అని చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన మీద వైకాపా వాళ్ళు రాళ్ళు వేయించారు కావాలని. యాక్చువల్గా దాని మీద మీరు ఎవరు యాక్షన్ తీసుకోలేదు అని అడిగితే అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి సవాంగ్ గారు ఏం చెప్పారు, ప్రజలకు నిరసన తెలిపేటువంటి హక్కు ఉంటుంది అని చెప్పి ఒక విచిత్రమైనటువంటి వాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత కారణాలేమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికే ఆయన పట్ల కొంత విముఖత వచ్చింది. ఆయన అప్పుడు కనీసం నాకు ఒక మంచి పదవి ఇచ్చి పంపించండి, లేకపోతే నాకు పరువు పోతుందంటే ఆయనకి ఏపీపీఎస్సీ చైర్మన్గా ఇచ్చారు. ఏపీపీఎస్సీ చైర్మన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ పదవి. దాన్ని అపాయింట్ చేసేది గవర్నర్ గారు. అంటే గవర్నర్ గారు అపాయింట్ చేస్తారు అంటే ముఖ్యమంత్రి గారు రికమెండ్ చేస్తే చేస్తారనుకోండి. కాబట్టి ఆయన తీసేయాలంటే కూడా గవర్నర్ గారే తీసేయాలి. అది పెద్ద ప్రాసెస్ కూడా. సో ఆ రకంగా అది మంచి పదవే. అయితే అప్పుడు కూడా గందరగోళం జరిగింది. అప్పుడెప్పుడో టీడీపీ హయాంలో ఇచ్చినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్ వాటి యొక్క మూల్యాంకనం నిర్వహించింది సవాంగ్ గారి ఆధ్వర్యంలో. అప్పుడు అందులో గందరగోళం జరిగింది వాల్యుయేషన్లు అని చెప్పి ఆరోపణలు రావటం, అది తర్వాత క్యాన్సిల్ కావటం, ఇదంతా తెలిసిందే. ఇప్పుడు ఆయన రిజైన్ చేశారు. ఆయనకి యాక్చువల్గా ఇంకా సంవత్సరం పైనే పదవీ కాలం ఉంది. ఎందుకంటే ఆయన 2022 ఫిబ్రవరిలో చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2025 జూలై 9 వరకు ఆయనకి ఈ పదవిలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా రిజైన్ చేశారు అంటే బహుశా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చి ఉంటుంది. గతంలో ఈ పని వైఎస్ఆర్సీపీ చేసింది. 2018లో అప్పట్లో ప్రొఫెసర్ ఉదయ భాస్కర్ గారు చైర్మన్గా ఉండేవారు. ఆయన్ని అక్కడి నుంచి తొలగించడానికి రకరకాలుగా ఆయన బ్లాక్మెయిల్ చేశారు, వేధించారు, హింసించారు. ఏపీపీఎస్సీ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజున పోలీస్ అధికారిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ప్రయోగించి ఆయన్ని సెక్రటరీగా పెట్టి ఏపీపీఎస్సీలో
చివరికి చైర్మన్ గారి చేంబర్ తలుపులు తాళాలు కూడా తీయకుండా ఏడిపించారు ఆయన్ని. సో అదేవిధంగా ఇప్పుడు ఏడిపించవచ్చు, ఎందుకంటే మార్గం చూపారు కాబట్టి వాళ్ళు. బహుశా ఆ కారణం చేత ఏమో తెలియదు, ఇప్పుడు గౌతమ్ సవాంగ్ గారు ఆయనే స్వయంగా రాజీనామా చేశారు. ఈసారైనా కూటమి ప్రభుత్వం ఆ స్థానంలో ఒక మంచి అకాడమిక్ పర్సనాలిటీని పెడతారని ఆశిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల వ్యవహారంలో మళ్ళీ కొంచెం కథలకు వచ్చింది. ఎప్పటికప్పుడు కొంచెం కథలకు వస్తున్నట్టుగా ఉంటుంది, మళ్ళీ ఆగిపోతుంది. ఈ విధంగా ఇప్పటికీ దాదాపు 12-13 సంవత్సరాల పాటు నడుస్తోంది అది. ఇప్పటి వరకు అసలు విచారణ మొదలు కాలేదు. ఇప్పటిదాకా కూడా కొసరు పిటిషన్ల మీద మాత్రమే విచారణ జరుగుతోంది. అంటే అన్ని రకాలుగా కొత్త కొత్త పిటిషన్లు వేసి యాక్చువల్ విచారణ ప్రారంభం కాకుండా అడ్డుకోగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ కో. ఎందుకంటే అందులో 70 మందికి పైగా ఉన్నారు ఇతరులు కూడా. అయితే ఈ మధ్యకాలంలో ఈ కేసు వేగం పెంచాలి అని చెప్పి తెలంగాణ హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది కింది సిబిఐ కోర్టుకి. ఆ ప్రకారం డిశ్చార్జ్ పిటిషన్లు 140 ఉంటే ఆ 140ని డిస్పోజ్ చేసిన తర్వాత మెయిన్ కేసు విచారణ చేపట్టాలి. ఈ 140 పిటిషన్ల మీద విచారణ జరిగింది, మొత్తం విచారణ పూర్తయింది. ఇక జడ్జిమెంట్ ఇవ్వాలి. ఆ టైంలో సిబిఐ కోర్టు న్యాయమూర్తి గారిని ట్రాన్స్ఫర్ చేశారు. దాంతో ఆయన జడ్జిమెంట్ ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. కొత్తగా మరొక జడ్జి ఇచ్చారు. ఆ జడ్జి గారు మళ్ళీ మొదటి నుంచి వినాలట డిశ్చార్జ్ పిటిషన్ల మీద వాదనలో. మన న్యాయ వ్యవస్థ ఎట్లా నడుస్తుందో చూడండి. సో ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, ఈ మధ్యకాలంలో హరిరామ జోగయ్య గారు ఒక కేసు వేశారు తెలంగాణ హైకోర్టులో. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ప్రగతి లేదు, అది ఎన్నో సంవత్సరాలుగా కుంటి నడక నడుస్తోంది అని కోర్టు వారి దృష్టికి తీసుకొస్తే ఇప్పుడు దాని మీద విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టు వారు ఏం చెప్పారంటే, ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఎవ్రీ డే వాదనలు వినండి అన్నారు. గతంలో వారానికి ఒక్కసారి వినేవాళ్ళు, గుర్తుండే ఉంటుంది చాలామందికి, ప్రతి శుక్రవారం ఉండేది. ఆ తర్వాత ప్రతి 2వ రోజు ఈ కేసు వినాలి అని చెప్పారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రతిరోజు ఈ కేసు వినండి, సత్వరం ఈ విచారణ పూర్తి చేయండి అని చెప్పి సిబిఐ కోర్టుకి ఆదేశాలు ఇచ్చిందట. ఇప్పటికైనా ఈ కేసులో ఏదైనా కొంచెం పురోగతి ఉంటుందేమో చూడాలి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాడట. ఇందుకు సంబంధించి దాదాపు 4 ఎకరాల భూమిని కొనుక్కున్నట్ట. అందులోనే ఇల్లు, అందులోనే క్యాంప్ ఆఫీసు, ఈ రెండింటిని అక్కడి నుంచి నిర్వహించాలి అని. పవన్ కళ్యాణ్ చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు. ఒక రకంగా పవన్ కళ్యాణ్కి లోకేష్కి కొన్ని పోలికలు ఉన్నాయి ఈ విషయంలో. పవన్ కళ్యాణ్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక సినిమా నటుడిగా కొంత చరిత్ర ఉన్నది. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనుకోకుండా ఆయనది పెద్ద ఫెయిల్యూర్. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయాడు. లోకేష్ కూడా అంతే, ఆయనకి చాలా పెద్ద నేపథ్యం ఉంది. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, పార్టీ నాయకుడు, అయినా కూడా ఆయన మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయాడు. ఈ నేపథ్యంలో చాలా పట్టుదలగా ఇద్దరు వాళ్ళ నియోజకవర్గాల్లో బాగా గట్టిగా పనిచేసి భారీ మెజారిటీ గెలుచుకున్నారు 2 చోట్ల. లోకేష్ ఏ విధంగానైతే మంగళగిరిలో 90,000కి పైగా మెజారిటీతో గెలిచాడో అదేవిధంగా మంచి మెజారిటీతోటి పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గెలిచాడు. గెలిచిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ముందున్నటువంటి సవాల్ ఏమిటంటే, ఆ యొక్క మద్దతుని నిలుపుకోవటం, ఆ గెలుపుని నిలుపుకోవాలి. అందుకోసం అని చెప్పి పైన ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని పదవులు వచ్చినా కూడా వాళ్ళ నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టాలి అని నిర్ణయించుకున్నారు. అందువల్లనే మంగళగిరిలో లోకేష్ చూడండి చాలా వర్క్ చేస్తున్నాడు ఇప్పటికీ కూడా, మంత్రిగా ఉన్న తర్వాత కూడా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా కూడా పిఠాపురాన్ని మళ్ళీ నెగ్లెక్ట్ చేశాడు అనేటువంటి అభిప్రాయం కలగకూడదని చెప్పి అక్కడే ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం అని చెప్పి 4 ఎకరాలు కొనుక్కున్నాడు అని చెప్పి వార్త. దీర్ఘకాలికంగా పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తాను, ఇదే నా నియోజకవర్గం అనేటువంటి మెసేజ్ ఇవ్వడానికి అది పనికొస్తుంది. పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి అందరికీ తెలుసు. ఆయన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పెంచి పోషించాడంటే, ఆయన ద్వారా మొత్తం రాయలసీమని కంట్రోల్లోకి తీసుకోవడమే కాకుండా చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. అంత పవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆయన చాలా రెచ్చిపోయి మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఆయన పెత్తనం బాగా స్థాపించుకున్నాడు. గతంలో పొంగనూరులో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు వేరే పార్టీల వాళ్ళని కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వలేదు. తన వాళ్ళని అక్కడ పెట్టుకుని గెలిపించుకున్నాడు. ఇప్పుడు ఓటమి తర్వాత పరిస్థితులు మారుతాయి కదా. సో ఇప్పుడేమైంది, ఆ పొంగనూరు మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఉన్నటువంటి అలీం బాషా, ఆయనతో పాటు మరొక 10 మంది కౌన్సిలర్లు మేమంతా కూడా టీడీపీలో చేరామని చెప్పి ప్రకటించారు ఈ మధ్యకాలంలో. సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హోల్డ్ నుంచి మున్సిపాలిటీని బయటికి తీసుకురావాలి కాబట్టి టీడీపీ ఇప్పుడు ఆ పని చేయొచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, దాదాపు 5 ఏళ్ల పాటు
ఇదే వ్యక్తులు ఎవరైతే మున్సిపాలిటీలో ఉన్నారో, ఎవరినైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెట్టాడో వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్కడ పెత్తనం చేశారు. వాళ్ళు వేధించారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించారు, అరెస్టులు చేయించారు. ఇన్ని బాధలు పడిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వ్యక్తులు టీడీపీ వ్యక్తులుగా మారిపోయారు. మున్సిపాలిటీ అతి త్వరలో బహుశా టీడీపీ చేతిలోకి వస్తుంది. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటి, గ్రౌండ్ రియాలిటీ ఏమిటి? మొత్తం పొంగనూరులో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు, నాయకులంతా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారట. సో ఈ ఛాలెంజ్ని ఇప్పుడు టీడీపీ ఎట్లా ట్యాకిల్ చేస్తుంది? ట్యాకిల్ చేయకపోతే దాని యొక్క ఫాలోఅవుట్ ఏమిటి? ఈ విధంగా నిజమైనటువంటి కార్యకర్తలు అని చెప్పుకునేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే 5 ఏళ్ల పాటు బాధలు పడిన వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయరు అని చెప్పి అనుకోవడానికి లేదు.